అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ శ్రీరామ్ కమల్ గారు రచించిన రాగయ్య శ్రోతలు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. రాగయ్య అనేవాడికి పాటలు పాడాలని, అది అందరూ వినాలని మనసు. కానీ వాడు పాట పాడితే పెద్దవాళ్ళు తిట్టేవాళ్ళు, చిన్నవాళ్ళు ఏడ్చేవాళ్ళు, వాడి వయసు వాళ్ళు పారిపోయేవాళ్ళు. కానీ రాగయ్యకు ఒక బామ్మ ఉంది. ఆవిడ చాలా బాగా పాడుతుంది. రాగయ్య తనకు పాటలు నేర్పమని ఆవిడను అడిగాడు. "నువ్వు బాగానే పాడతావు కదరా" అంది బామ్మ. "ఎవరూ వినకపోయాక బాగా పాడి ఏం లాభం? నువ్వు పాడితే అందరూ వింటారు కదా. అలాగే నా పాట కూడా అందరూ వినాలి" అన్నాడు రాగయ్య. "చిన్నప్పుడు నా పాట ఎవరూ వినేవారు కాదు. ఇప్పుడు పెద్దదాన్ని అయ్యా కదా, అందుకని ఆ గౌరవంతో ఎవరూ ఏమీ అనకుండా వింటున్నారు. నువ్వు నా అంత పెద్ద అయ్యేదాకా ఆగు, అప్పుడంతా నీ పాట వింటారంది బామ్మ. "అన్నాళ్ళు ఆగలేను, నాకిప్పుడే నువ్వు పాటలు నేర్పాల్సిందే" అన్నాడు రాగయ్య మంకుగా. "ఒరేయ్, నాకు పాడటమే కానీ నేర్పటం రాదు. నేను సంగీతం నేర్చుకోలేదు, మరి కావాలంటే నీకు వంటలు నేర్పుతానంది బామ్మ. "నేను పాట గురించి అడిగితే నువ్వు వంట అంటావేంటి" అని చిరాకు పడ్డాడు రాగయ్య. "నీ పాట నలుగురు వినాలంటే వచ్చిన వాళ్లకు రకరకాల వంటలు రుచికరంగా చేసిపెట్టు. తిండి కోసమైతే ఎవరైనా సరే రోజు వస్తారంది బామ్మ. "ఆ మాత్రం దానికి నేనే వంటలు నేర్చుకోవాలా? వంట మనిషిని పెట్టుకుంటానులే" అన్నాడు రాగయ్య. బామ్మ వాడిని తిట్టింది. "వంట మనిషి చాలా ఎక్కువ డబ్బు తీసుకుంటాడు. అయినా ఒకసారికి 2 సార్లకి అయితే ఏమో కానీ జీవితం పొడుగునా పాడాలనుకుంటే స్వయంగా వంట చేయక తప్పదు కదా" అందామె. ఆ విధంగా 16 ఏళ్ల వయసులో బాగా వంట చేయటం నేర్చుకున్నాడు రాగయ్య. త్వరలోనే వాడికి అందులో మంచి ప్రావీణ్యత వచ్చేసింది. ఇక అందరినీ పిలిచి పాట పాడి వినిపించి తిండి పెట్టనా అని అడిగాడు రాగయ్య బామ్మను ఒక రోజున. "అలా చేస్తే మీ నాన్న నిన్ను నన్ను ఇంట్లోంచి గెంటేస్తాడు. ఇలాంటి విషయాల్లో స్వంత సంపాదన ఉండాలి. నువ్వు తినుబండారాలు చేసి అమ్ముతూ ఉండు, బోలెడు డబ్బు వస్తుందంది బామ్మ. "నేను వంట నేర్చుకున్నది వ్యాపారం చేయటానికి కాదు, నా పాటలు నలుగురికి వినిపించడానికి" అన్నాడు రాగయ్య విసుగ్గా. "అందుకే నేను చెప్తున్నాను, నువ్వు తినుబండారాలు చేసి అమ్మటం మొదలు పెడితే నీ వంటలకు పేరు వస్తుంది. అప్పుడంతా నీ పాటలు వినటానికి ఎగబడతారు. అర్థమైందా" అని అడిగింది బామ్మ. ఈ ఉపాయం రాగయ్యకు నచ్చింది. వాడు బామ్మ చెప్పినట్లే చేశాడు. మంచి లాభాలు వచ్చి ఏడాది తిరగకుండా మిఠాయి అంగడిని ఒకదాన్ని ఊళ్ళో తెరిచాడు. రోజు రాగయ్య కొందరిని తన ఇంటికి పిలిచి పాటలు పాడి వినిపించి రుచికరమైన పదార్థాలు పెట్టేవాడు. మొదట్లో జనం ఉత్సాహంగానే వచ్చేవారు. తరువాత చాలామంది ఆలస్యంగా వచ్చి తిండి తిని వెళ్ళేవారు. ఎవరో ఒకరు వస్తే గానీ పాట మొదలు పెట్టడని మొక్కుబడిగా ముందుగా కొందరు వెళ్ళేవారు. మిగతా వాళ్ళు సరిగ్గా తిండి సమయానికి వెళ్ళేవారు. అలా మరి కొంతకాలం గడిచేసరికి రాగయ్య పాటలు వినేవారంతా ఒక సంఘంగా ఏర్పడి రోజుకొకరు చొప్పున ముందుగా వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. ఈ ఏర్పాట్లో ఎవరి వంతు వస్తే వాడు బకాసురుడి వద్దకు వెళ్ళే ఏకచక్రపుర నివాసిలా, అడవిలో సింహం దగ్గరికి వెళ్తున్న కుందేలులా దిగులుగా ఉండేవారు. పోనీ అని అనుకుందామా అంటే రాగయ్య వండిన పదార్థాలు చాలా రుచిగా ఉంటున్నాయి. మరి తన శ్రోతలు చేసుకున్న ఈ ఏర్పాటు గురించి రాగయ్యకి తెలిసింది. వాడు నిరుత్సాహపడితే బామ్మ ఓదార్చి, "ఎలాగో ఒకలాగా నీ పాటలు వాళ్ళు వినాలంతే కదా. రోజు పాడటం మానేసి వారానికి ఒకసారి పాడు. అది దేవుడి భజన అని చెప్పు. దేవుడి పేరు చెప్తే అంతా ముందే వస్తారు. చివర్లో ప్రసాదాలు పెట్టు, నీ కోరిక తీరుతుందా" అంది. కొన్నాళ్ళు ఈ ఉపాయం ఫలించింది. తర్వాత మళ్ళీ మామూలే. కారణం అడిగితే చాలామంది తమకు దేవుడి మీద నమ్మకం లేదన్నారు. కొందరైతే మేము నాస్తికులం అన్నారు. రాగయ్య బాగా నిరుత్సాహపడిపోయాడు. అప్పుడు బామ్మ వాడితో, "నీ చేతిలో గొప్ప విద్య ఉంది. ఎన్నాళ్ళ నీ పల్లెటూళ్ళలో పడి ఉంటావు? పట్నంలో మిఠాయి అంగడి తెరిచావంటే 2 చేతులు ఆర్జించవచ్చును. అక్కడ పని పాటలు లేని వాళ్ళు బోలెడు మంది ఉంటారు. తిండి పెడతానంటే వాళ్ళు రోజు వచ్చి నీ పాటలు వింటారంది. ఆ విధంగా రాగయ్య దుకాణం పట్నానికి మారింది. బామ్మ తాను వాడితో పాటు పట్నానికి మకాం మార్చింది. రోజు రాత్రిళ్ళు ఎవరో ఒకరు వాడి పాటలు వినటానికి వచ్చేవారు.
త్వరలోనే ఇక్కడ కూడా వంతుల వారి ఏర్పాటు చేసుకున్నారు రాగయ్య శ్రోతలు. దుకాణంలో రాగయ్యకు మధ్యాహ్నం పూట పెద్దగా రద్దీ ఉండేది కాదు. బిచ్చగాడొకడు ఆ సమయంలో అక్కడే నిలబడి ఆశగా తినుబండారాల కేసి చూస్తూ ఉండేవాడు. ఒక రోజున రాగయ్య వాడిని పిలిచి, నా పాట వింటానంటే నీకు కడుపు నిండా తిండి పెడతానన్నాడు. బిచ్చగాడు సరేనన్నాడు. రాగయ్య తనకు నచ్చిన పాట ఒకటి పాడి వినిపించి వాడికి కడుపు నిండా తిండి పెట్టాడు. తనకొక మంచి శ్రోత దొరికాడని రాగయ్య సంతసించాడు. కానీ మర్నాడు ఆ బిచ్చగాడు రాకుండా మరొకడు వచ్చాడు. అయితే రాగయ్య పాత బిచ్చగాడి కోసమే చూస్తూ ఉంటే కొత్త బిచ్చగాడు వాడిని సమీపించి, తమరి అంగట్లో అన్నీ బాగున్నాయని వాడే నన్ను పంపాడు బాబయ్య, మీ పాట నేను వింటాను, నాకు తిండి పెట్టండి అన్నాడు. మరి వాడెందుకు రాలేదు అన్నాడు రాగయ్య అనుమానంగా. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అని ఊరికే అనలేదు బాబయ్య, వాడికి కాస్త సంగీత జ్ఞానం ఉంది, అందుకని తమ పాట వినటానికి వాడు ఇబ్బంది పడుతున్నాడు, నాకే జ్ఞానము లేదు కాబట్టి ఏ ఇబ్బంది లేదన్నాడు కొత్త బిచ్చగాడు. ఈ మాటలు విన్న సరస్వతి అక్కడికి వచ్చిన ఆమె కిసుక్కుని నవ్వింది. రాగయ్య చిన్నబుచ్చుకుని ఆమె వంక చూస్తూ ఎందుకు నవ్వుతావు అని అడిగాడు. దానికి సరస్వతి సంశయిస్తూ, నాకు వంట చేయటం చిరాకు, కానీ నేను ఆడపిల్లను కదా, వంట నేర్చుకోక తప్పదంటాడు నాన్న. ఎవరైనా నీలాగా కూర్చోబెట్టి తిండి పెడతానంటే ఎన్ని పాటలైనా వింటాను నేను, అందుకే నాకు ఈ బిచ్చగాడి మాటలు నవ్వు తెప్పించాయా అందామె. నీకు కూడా సంగీత జ్ఞానం లేదా అన్నాడు కొత్త బిచ్చగాడు ఆశ్చర్యంగా. ఎందుకు లేదు, మా నాన్న గొప్ప సంగీత విద్వాంసుడు, రోజు చాలామంది వచ్చి ఆయన పాట విని వెళుతూ ఉంటారు. వచ్చిన వాళ్లకు మంచి తిండి పెట్టలేకపోతున్నామని మా నాన్న బాధ, నా వంట ఏమీ బాగుండదు, రోజు ఈ విషయమై మా ఇంట్లో గొడవ పడుతూ ఉంటామంది సరస్వతి. అయితే నా పాట నువ్వు అసలు వినవు అన్నాడు రాగయ్య నిట్టూర్చి. వంట పని తప్పిందంటే ఉడుకు నీళ్లలో కూడా కూర్చోగలను, మంచు మొక్కల మీద పడుకోగలను, నీ పాట నాకో లెక్క, ఆడపిల్లలకు ఓర్పు ఎక్కువ, ఒక ఇష్టం లేని పని తప్పించుకునేందుకు 10 ఇష్టం లేని పనులు చేయగలరంది సరస్వతి. అయితే రోజు రాత్రి మీ ఇంటికి వచ్చి నేనే వంట చేసి పెడతాను, నువ్వు నా పాట వింటావా అన్నాడు రాగయ్య ఉత్సాహంగా. సరస్వతి సరేనన్నట్టు తల ఊపగానే రాగయ్య, అవును, పాట వినటానికి వచ్చిన వాళ్లకు తిండి పెట్టడం ఎందుకు, లేకుంటే రారా అని అడిగాడు అనుమానంగా. ఆ వచ్చిన వాళ్ళు నాన్నకు విలువైన కానుకలు ఇస్తారు, వాళ్ళకి ఎంతో కొంత తిండి పెట్టకపోతే బాగుండదు కదా అంది సరస్వతి. అది వినగానే రాగయ్యకు తన శ్రోతలకు సరస్వతి తండ్రి శ్రోతలకు ఉన్న తేడా అర్థమైంది. అయితే ఆ తేడా శ్రోతలలో కాదని తనలో ఉన్నదని మాత్రం వాడికి తోచలేదు. రాగయ్య వెనుక కాస్త చాటుగా నిలబడి ఈ సంభాషణ అంతా విన్న బామ్మ ముందుకొచ్చింది. ఆమె కంటబడిగానే సరస్వతి ఎవరన్నట్లు రాగయ్య కేసి చూసింది. రాగయ్య వెంటనే మా బామ్మ అన్నాడు. సరస్వతి చిన్నగా నవ్వి, అలాగా, 40 ఏళ్ల క్రిందట సర్వేపల్లి సంతలో చూసినట్లు గుర్తు అంటూ అక్కడి నుంచి కదలిపోయింది. బామ్మ చప్పున వచ్చి సరస్వతి చేయి పట్టుకుని, ఆగవే అమ్మాయి, చక్కదనాన్ని మించిన తెలివితేటలు కలదానిలా కనపడుతున్నావు, మీ ఇల్లు ఎక్కడా, మీ నాన్నగారితో మాట్లాడాలి అంది. సరస్వతి బామ్మను తన ఇంటికి తీసుకుపోయింది. బామ్మ సరస్వతి తండ్రికి జరిగిందంతా చెప్పి, మీ అమ్మాయి అంగీకారం ముందే తెలిసింది, మీరు కూడా అంగీకరిస్తే సరస్వతిని మా మనవడికి చేసుకుంటాను, అన్నీ ఉన్న ఆడపిల్లకు వంట చేత కాకపోవటం అంటే అంగవైకల్యంతో సమానం అన్నది. మీరు అన్నమాట నిజమే, పెళ్ళికి నా అభ్యంతరం ఏమీ లేదు, మా అమ్మాయికి కూడా వంట బాధ తప్పుతుంది, మీ వాడికి జీవితకాలం పాటు తన పాట వినే శ్రోత దొరికినట్లవుతుందన్నాడు సరస్వతి తండ్రి సంతోషంగా. ఈ విధంగా సరస్వతి రాగయ్యల సమస్య పరిష్కారం అయిపోయి ఇద్దరూ పెళ్లి చేసుకుని చాలా కాలం సుఖంగా కాపురం చేశారు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.